తెలంగాణను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి సొంతూళ్లకు పయనమవుతున్న వారి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు భువనగిరి జిల్లా చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక పొగమంచు కారణంగా బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొత్తూరు వద్ద 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. షాద్ నగర్ వద్ద 2 వాహనాలు ఢీకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు బాట పడుతున్న నగర ప్రజలకు ఈ రోజు ఉదయం నుంచి భారీగా పొగమంచుతో నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే జాతీయ రహదారులు ప్రధానంగా పొగమంచు నిండిపోవడంతో ఎదురుగా ఉన్న తర్వాత వెహికల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యాక్సిడెంట్లు కూడా ప్రమాదం కూడా అయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద శంషాబాద్ NH 44 లోని పూర్తిగా 3 వాహనాలు అయితే దగ్నమని తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే సొంత ఊర్లో వరుసగా హాలిడేస్ రావడం నేపథ్యంలో ఈ రోజు సెకండ్ సాటర్డే ఉద్దేశంతోనే ఉదయంనే బయలుదేరితే తొందరగా ఇంటికి చేరుకుంటామని అనుకున్న ప్రజలు అయితే పొగమంచుతో కొద్దిగా ఆలస్యమని చెప్పవచ్చు. అటు టోల్ ప్రజలు కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం అనేది తెలుస్తుంది. మొత్తం మీద అయితే అటు విజయవాడ హైవే మీద చూసుకున్నట్టయితే భారీ ఎత్తున 2-3 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ భారీగా సంభవించినట్టు తెలుస్తుంది. సొంత ఊర్లకు ప్రయాణం చేసే వాళ్ళకైతే తమ సొంత వాహనాలతో వెళ్లడంతో నేషనల్ హైవేలన్నీ ఫుల్ గా అయిందని చెప్పవచ్చు. అటు జాతీయ రహదారి పైన ఇప్పటివరకు అయితే 1 లేదా 2 చోట్ల అక్కడక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయిన ప్రమాదం కూడా తెలుస్తుంది. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజలు సొంతూర్లకు ప్రయాణం చేసుకున్న సందర్భంలో పొగమంచు కారణంగా ఆలస్యంగా ఇందులోకి చేరే అవకాశం తెలుస్తుంది. ఈ పొగమంచు తర్వాత రాత్రిపూట జర్నీ కూడా అంత మంచిది కాదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ పొగమంచుతో ఏదైనా ప్రమాదాలు జరగవచ్చారని చెప్పి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ పొగమంచు కారణంగా చాలా మటుకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అటు అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా కొన్ని విమానాలు రాకపోకలు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే పొగమంచు కారణంగా అక్కడక్కడ కానీ తర్వాత ఇప్పటివరకు అయితే దాదాపు అయితే యాక్సిడెంట్లు అయినని తెలుస్తుంది. అదే యాక్సిడెంట్లు కాకుండా బాగా చలి పొగమంచు పోయిన తర్వాత బయలుదేరితే బాగుంటుందని చెప్పి అధికారులు కూడా సూచనిస్తున్నట్టు తెలుస్తుంది. అక్షయ్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ట్రాఫిక్ జామ్ కి సంబంధించి గానీ ప్రమాదాల నివారణకు సంబంధించి గానీ? ప్రధానంగా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని వరుసగా 5 రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో అధికారులు మటుకు ఒక సూచన మేరకు అక్కడ బస్ స్టాండ్ లో కానీ తర్వాత రైల్వే స్టేషన్ లో కానీ తర్వాత టోల్ ప్లాజాలో కానీ ప్రధానంగా అధికారులు కూడా ఒక సూచనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెమ్మదిగా వెహికల్ పంపించడం కానీ తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా కానీ సూచనలు కూడా ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఒకేసారి రాకుండా ఆ టోల్ ప్లాజాలో కూడా ఆ టోకన్ సిస్టమ్ తీసేయాలని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత ఏదైతే ఈ టోల్ గేట్ దగ్గర ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున 2-3 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతుందో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజాలను దగ్గర కొద్దిగా సదుపాయాలు కూడా ఇంకా మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కోరుకున్నట్టు తెలిసింది. ఇటు అధికారులు కూడా అదే దిశగా ఆ టోల్ ఫేజ్ వద్ద కూడా తొందరగా టోకన్ సిస్టమ్ లేకుండా టోల్ ఫేజ్ కట్టుకొని తర్వాత పంపించడం వంటి చేయడం కూడా కొన్ని టోల్ ఫేజ్లో అయితే జరుగుతుంది. కొన్ని ఏరియాలో మటుకు ఇంకా అలానే ఉన్న నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ హైవే ఉందా అదే ఉన్న నేపథ్యంలో కూడా ఆ టోల్ ఫేజ్ దగ్గర రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ట్రాఫిక్ జామ్లు అవుతాయని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా తగిన ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు అయితే చేసినట్టు తెలుస్తుంది. అక్షయ్, థ్యాంక్ యూ రమేష్.